నిర్గమకాండం 16వ అధ్యాయం 21వ వచనం. వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి, ఎండ వేడిమికి అది కరిగెను. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడు, ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయం నాటబడి ఫలింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలు అంటండి ఏం చేశారంటండి, అనుదినము ఉదయమున. ఈరోజు చూడ మనం ఒక రోజు వస్తే 4 రోజులు రాము. ఈ రోజు ఆహారాన్ని ఆ రోజు కూర్చుకోవాలని చెప్పి ఆ రోజున దేవుడు పెట్టినటువంటి సిస్టమ్ చూసారా. అనుదినము అంటే ప్రతిరోజు కూడా ఉదయాన్నే. ఎప్పుడంటండి, ఉదయము అంటే 4వ జాములో అనగా 3 నుంచి 6 గంటల లోపులోనే ఒక్కొక్కడు తన ఇంటి వారికి భోజనానికి తగినట్టుగా కూర్చుకోవాలంటండి. ఈ రోజున ఇది ఆత్మీయమైన ఆహారం. నువ్వు ఎర్లీ మార్నింగ్ లేచి చీకటితోటి నీ యొక్క కుటుంబానికి, నీ యొక్క జీవితానికి కావలసినటువంటి ఆధ్యాత్మికమైన ఆహారం సమకూర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు నూతనంగా వింటూనే ఉండాలి. దేవుని సంధిలో ప్రతిదినం గడుపుతూనే ఉండాలి. అనుదినము ఉదయమున. దేవునికి స్తోత్రం. అనుదినము ఉదయమున. ఈ మాట మీ హృదయంలో మెదులుతూ ఉన్నదనుకోండి, ఇంకా ఎప్పుడు కూడా రేపు రావాలా, ఎల్లుండి రావాలా, ఈ రోజు ఉంటుందా, ఆదివారం సోమ, ఇది ఉండదు ఇంకనమాట. అనుదినము కూడాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుదినము కూడా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొక విషయం మీరు గమనించారు, వేడిమికి అది కరిగిపోయిందంట. అంటే ఈ యొక్క మన్నా అనేటువంటి ఆహారాన్ని, ఈ మన్నాను ఎప్పుడు సమకూర్చుకోవాలంటే వెలుగు రాకముందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎండ రాకముందే అనగా 6 గంటల లోపులోనే ఈ యొక్క ఆహారాన్ని సమకూర్చుకోవాలి. 6 గంటల తర్వాత అది గిని వెళ్ళినట్లయితే ఏమవుతుందంటే కరిగిపోతుంది. ఈ రోజున ప్రార్థన ఎప్పుడు చేసుకోవాలి? మనం చీకటితోటి చేసుకోవాలి. చీకటి ఉండగానే చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలి. 4వ జాములో చేసుకోవాలి ప్రార్థన. వేకువ జాములో చేసుకోవాలి ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రాతకాలంలో అంటే ఉదయం అనగా ఎర్లీ మార్నింగ్ చీకటితోటే 3 గంటల నుంచి 6 గంటల లోపలనే మన ప్రార్థన ఖచ్చితంగా అయిపోయేలా చూసుకోవాలన్నమాట. మనం ఎప్పుడు కూడా ఎప్పుడైతే వెలుగొచ్చిందో నా ప్రియులారా కరిగిపోతుందంట. అంటే ఉపయోగపడుతుంది, పాడైపోతుంది. అంటే వెలుగు తర్వాత చేసిన ప్రార్థన ఆలకించబడదా? గమనించాలి. నువ్వు సమకూర్చుకోవాలి. ఎప్పుడంటే చీకటితోటే లేచి, వేకునే లేచి, ఎర్లీ మార్నింగ్ లేచి, ఉదయమే లేచి, పెందరగడ లేచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత అద్భుతమైనటువంటి విషయం బైబిల్ గ్రంథం చూసారా. నువ్వు సమకూర్చుకుంటున్నావు. నీ ఆశీర్వాదం నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దేవుడిచ్చిన ప్రతిదీ నువ్వు పొందుకోవాలంటే ఖచ్చితంగా ఎప్పుడు లేవాలంటే అనుదినము లేవాలి, ఉదయాన్నే లేవాలి. ఒక్కొక్కడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఒక్కొక్కడుందా అంటే ప్రతి వారు కూడా నేను చేస్తాను సరిపోతుందిలే, నా కుటుంబానికి నేను లేస్తాను సరిపోతుందిలే. నో, ఒక్కొక్కడు, ప్రతి ఒక్కడు తన ఇంటి వారి భోజనానికి తగినట్టుగా కూర్చుకొనాలి. తగినట్టుగా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఎందుకని ఉదయాన్నే లేచి ప్రార్థించాలి? ఎందుకని చీకటితోటి లేచి ప్రార్థించాలి? ఎందుకని వెలుగు రాకముందే ప్రార్థించాలి? ఎందుకని ఎండ రాకముందే ప్రార్థించాలి? ఎందుకని అంటే ఇది ఎండ వేడిమికి ఏమైందంటే అది కరిగిపోయింది. ఈ యొక్క మన్నా ఎలాగ ఉంటుందంటే తెల్లగా మంచు వలే ఉంటుంది అనమాట. ఒక మంచు ఎలాగ ఉంటుంది అలాగ ఉంటుంది అనమాట, మంచులాగా. ఈ మంచుకి ఎండ ఎప్పుడైతే తగులుతుందో ఆ మంచు కరిగిపోతుంది, ఉపయోగం ఉండదు. కాబట్టి అలాగే ఈ యొక్క మన్నా మంచులాగా కరిగిపోతుంది. ఎండ వేడిమి సూర్యకిరణాలు దాని మీద పడితే సూర్యకిరణాలు పడక ముందే దీన్ని వెళ్ళి ఇలా తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆ సమయంలో మాత్రమే అక్కడ మన్నాను కురిపించాడు. ఆ సమయంలో మాత్రమే వెళ్ళి ఆ యొక్క మన్నాను కూర్చుని తెచ్చుకోవాలి. పొరపాటున ఎండగిని వచ్చిందనుకోండి, ఎండ సూర్యకిరణాలు దాని మీద పడితే అదేమవుతుంది, కరిగిపోతుంది, ఉపయోగపడదు. అలాగే ఈ రోజున నువ్వు కూడా ఎందుకని వేకుజానే ప్రార్థించాలి? ఎందుకని చీకటితోటి ప్రార్థించాలి? ఎండొస్తే ప్రార్థన ఆలకించడా? ఇట్లాంటి విపరీతమైనటువంటి ప్రశ్నలకు వెళ్లకుండా ప్రియులారా ఎర్లీ మార్నింగ్ లేచి దేవుని సంధిలో మరి ప్రార్థించడం నేర్చుకోవాలి. చీకటితోటి లేచి ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు చేశాడు? ఏసై చేశాడు అంతే. ఏసై పరిశుద్ధుడు కాబట్టి మనల్ని పరిశుద్ధిగా ఉండమన్నాడు. ఏసై క్షమించాడు కాబట్టి మనల్ని క్షమించమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతే. చీకటితో లేస్తే ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. మధ్యాహ్నం చేస్తే ఆలకించడా? ప్రతిదానికి ఆలకిస్తాడు. ప్రతిదానికి సమయం ఉన్నది. ప్రతి సమయానికి ఒక విలువ ఉన్నది. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, కూర్చుకో, ఆధ్యాత్మికమైన ఆహారాన్ని కూర్చుకో, భుజించు, లేచి ఎర్లీ మార్నింగ్ చీకటితోటే ఉదయాన్నే ప్రతిదినము అనుదినము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుదిన ఆహారం అని చూస్తూ ఉంటుంటాం మనం చాలా. ఈ ఉదయకాల సమయంలో జరిగేటువంటి వాటిని అనుదిన ఆహారము
ఉదయకాల ప్రార్థన, ప్రాతకాల ప్రార్థన, 4వ జాము ప్రార్థన, ఇలాగ మనం రకరకాల హెడ్డింగ్స్ పెడుతుంటాం రోజుకోటి. ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుడు చెప్పిన మాటలు అనమాట. ఏమని? ఉదయం అనుదినము. ఎవరో ఇశ్రాయేలు ప్రజలు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏది చేశారు వాళ్ళు. అనుదినము కూడా ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి కొరకు భోజనం తగినట్టు కూర్చుకున్నారు. ఎప్పుడు కూర్చుకోవాలి? ఎప్పుడు ప్రార్థించాలి? ఎప్పుడు కూర్చోవాలి? నీ దేవుడి సన్నిధిలో నువ్వు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటండి? ఆహారం కూర్చుకున్నారంట. కాబట్టి ఈరోజు మన ఆధ్యాత్మిక ఆహారం ఏంటి? మన కుటుంబానికి, మనం ఈ లోకంలో జీవించడానికి, ఈరోజు మనం గడవటానికి, ఈ రోజుకు కావాల్సిన ప్రతిదీ కూడా ఈరోజు మనం కూర్చుకోవాలి. ఏ రోజుకి ఆ రోజే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రతిరోజు ప్రభు సన్నిధిలో పాలు పంచుకోవాలి. మనం ప్రతిరోజు ప్రభు సన్నిధిలో ఉండాలి. ప్రతిరోజు చీకటితోటే లేవాలి. ప్రతిరోజు ప్రభు నా మహిమార్థంగా జీవించాలి. ఒకవేళ మీరు వెలుగు రాకముందే ప్రార్థించే అలవాటు ఉంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ లేనట్లయితే, ఈరోజే మీరు ఇది వింటున్నట్లయితే, ఈరోజు మీరు తెలుసుకున్నట్లయితే జాగ్రత్త. వెలుగొచ్చే ముందు ప్రార్థన చేయకపోయినట్లయితే వెలుగొచ్చాక వాళ్ళు ఆ మన్నాన్ని తెచ్చుకున్నారంటే కరిగిపోయేదంట. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఇప్పుడు ఎండ తగలకుండా ఉండాలి. ఎండ రాకముందే, సూర్యకిరణాలు పడకముందే. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నుంచి మీరు ఇటువంటి అలవాటు కలిగి ఉంటారని, ఇటువంటి ప్రార్థన కలిగి ఉంటారని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. ప్రతి వారు కూడా చీకటితోటే మెలకుగా కలిగి వేకువజామున లేచి యేసుక్రీస్తు ప్రభువారి వలె చీకటి ఉండగానే అరణ్యానికి వెళ్ళి ప్రార్థించినట్లు మరి ఇక నుంచి ప్రతి వారు ఈ రోజు నుంచి అనుదినము ఉదయమున పెందలకాడే లేచి 6 గంటల లోపులోనే ఖచ్చితంగా 3:30కి లేచి దేవుని సందులో పాలు పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.